ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను. అంటే నాన్నగారు ఆఫీస్ స్టార్ట్ చేసి 38 ఇయర్స్ అయింది. ఈ 38 ఏళ్లలో ఎవరు న్యూమరాలజిస్ట్ లేరు. ఈ 6-7 ఏళ్లలో వందల మంది పుట్టుకొచ్చేసారు. ఒక్కరికి సబ్జెక్ట్ రాదు, న్యూమరాలజీ అంటే తెలీదు. బట్ మన జనాలు వెళ్తున్నారు కదా. నేనైతే ఎవరిని ఆపను, ఎవరి కర్మ ఎలా ఉందో అలా. బట్ న్యూమరాలజీ మనిషి ఎదుగుదలకు వాడితే బాగుంటుంది. సో మొన్న ఒక ప్రోగ్రాం చూశాను. అతనిది మన మతం కూడా కాదు. 5-14-20లో పుట్టిన పెళ్లి చేసుకుంటే దరిద్రం అన్నాడు. సో చాలా బాధేసింది. పెళ్లి రోజుల్లో 5-14-23 అంటే అమృతం లాంటివి. 5న పుట్టినా, 14న పుట్టినా, 23న పుట్టినా, వ్యాపారం స్టార్ట్ చేసినా, పెళ్ళిళ్ళు చేసుకున్న తిరుగు ఉండదు. మా నాన్నగారు మార్చి 14 పెళ్లి చేసుకున్నారు. 50 ఏళ్ళు మా అమ్మ నాన్న కలిసి ఉన్నారు. జంట అంటే ఈ జంట. మా నాన్న అమ్మ ఒకే మాట. ఆమె ఏం చెప్తే ఆయన ఏం చెప్తే ఇది. బట్ నేనైతే వాళ్ళని చూసి వీళ్ళలాగా ఉండాలి, ఇంత ఆదర్శమైన జంట నా జీవితంలో నేను చూడలేదు. వాళ్ళు మార్చి 14న చేసుకున్నారు. సో తెలియక ఎందుకండి. సో మా మతం గురించన్నా తెలియాలి, మా దేవుళ్ళ గురించన్నా తెలియాలి. ఏమీ తెలియకుండా న్యూమరాలజీ చెప్తానంటే ఇది కరెక్ట్ కాదు. సో 5-14-23న పెళ్లి చేసుకోవచ్చు. చేసుకున్న వాళ్ళు దివ్యంగా బాగుంటారు. అండ్ 50 ఏళ్ళు ఈజీగా కాపురం కొట్టేస్తారు. సో వేరే వాళ్ళు చెప్పిన మాటలు దయచేసి వినకండి, నమ్మకండి. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నా నంబర్ రాసుకోండి. 9951197198 9951197198. లేదా స్క్రీన్లో కనిపించే ఏ నంబర్ కన్నా ఒక నంబర్కే పెట్టండి, అన్ని నంబర్లకు పెట్టకండి. ఇది దోషాలను ఇస్తుంది. పేరు బాగుంటే అదృష్టవంతులు, పేరు బాగాలేదు వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.